శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీమాత్రే నమః. మనం ఇవాళ డయాబెటిక్ గురించి తెలుసుకుందాం. అంటే డయాబెటిక్ గల కారణాలు ఏంటి జ్యోతిష్ శాస్త్రపరంగా, అలాగే కాంబినేషన్స్ ఏ కాంబినేషన్స్ ఉంటే వస్తాయి, ఒకవేళ డయాబెటిక్ అటాక్ అవ్వకముందు చిన్నతనంలోనే కనుక మన జాతక చక్రంలో గుర్తించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, సైంటిఫిక్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, అలాగే ఆస్ట్రాలజికల్గా కూడా మనం ఏ ఉపాసన చేయడం ద్వారా అనేటువంటి విషయాలు మనం ఇవాళ చెప్పుకుందాం. అయితే సైంటిఫిక్ రీజన్ కూడా మనం చెప్పుకుందాం. అయితే ముఖ్యంగా డయాబెటిక్కి గల ఫార్ములా ఏంటి ఆస్ట్రాలజికల్గా చూసుకున్నట్లయితే, జ్యోతిషాస్త్రపరంగా డయాబెటిక్కి శుక్ర, చంద్ర, గురువు మరియు కుజుడు అండ్ లగ్న, షష్టమ, అష్టమాధిపతులు. అంటే ఎందుకు శుక్రుడిని తీసుకున్నాము, శుక్ర గురువులు ముఖ్యంగా ఎందుకు తీసుకున్నాము అంటే, శుక్రుడు యూరినల్ ట్రాక్ కారకుడు, అలాగే స్వీట్స్ కారకుడు. గురువు కూడా ప్యాన్క్రియాసిస్ వీటికి కారకుడు, లివర్కి. అండ్ అలాగే చంద్రుడు వాటర్ రిలేటెడ్ అండ్ కుజుడు బ్లడ్, ఎందుకంటే బ్లడ్లో కాంబినేషన్ ఉంటుంది కాబట్టి, దీనికి దీనికి సంబంధం ఉంటుంది కాబట్టి. మరియు లగ్నము అంటే ఈ జాతకుడికి రావాలి, అలాగే 6వ స్థానం అంటే రోగస్థానము, 8వ స్థానం అంటే కంటిన్యూషన్, చాలా కాలం ఉండేది. అంటే ఒకసారి వస్తే ఒక నెలకో 2 నెలలకో పోయేది కాదు, ఇది జీవితాంతం ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే, ఈ డయాబెటిక్కి పూర్వీకుల నుంచి రావడం జరుగుతుంటుంది. మరి పూర్వీకుల నుంచి వచ్చేటట్టయితే మరి ఎప్పటి నుంచో ఉండాలి కదండి, ఇది 30 సంవత్సరాలుగానే ఎందుకు దీని యొక్క తీవ్రత అధికంగా ఉంది, ఈ మధ్యకాల ఈ 30 ఇయర్స్ నుంచి ఎందుకు పెరిగింది, అంతకుముందు ఎందుకు లేదు అని చెప్పి చూసుకున్నట్లయితే, జ్యోతిష్ శాస్త్రపరంగా మనం ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నాము, సహజంగా సమాజంలో జరిగేటువంటి మిస్టేక్స్ ఎలాంటివి, కాంబినేషన్స్ ఎలాంటివి పడ్డమో జరుగుతుంది అనేటువంటి విషయం తెలుసుకుందాం. అయితే ఇది తెలుసుకునే ముందు అసలు డయాబెటిక్ రావడానికి గల సైంటిఫిక్ రీజన్ ఏమిటి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. సైంటిఫిక్ రీజన్ ఏంటి దీనికి అంటే, మనం తిన్నటువంటి ఫుడ్ ద్వారా వస్తుంది. ఇక్కడ చూడండి, ఫుడ్ కారకుడు ఎవరు అంటే చంద్రుడు అండ్ శుక్రుడు కూడా తీపి పదార్థాలకి. చంద్ర శుక్రుడు ఫుడ్ కారకులు, చంద్ర శుక్రుడు కూడా అవుతున్నారు, గురువు కూడా అవుతాడు. అయితే ముఖ్యంగా చంద్రుడు కాబట్టి ఫుడ్ ద్వారా వస్తుంది. ఈ ఫుడ్ తీసుకున్నాక డైజెషన్ అయిన తర్వాత సింపుల్ షుగర్గా ఉంటుంది, డైజెషన్కి ముందు కాంపౌండ్ షుగర్గా ఉంటుంది. అంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థము డైజెషన్ అయిన తర్వాత గ్లూకోజ్గా మారి మన రక్తంలో కలుస్తుంది. ఆ రక్తంలో కలిసినటువంటి గ్లూకోజ్ మన నిత్య జీవితంలో రోజు చేసేటువంటి యాక్టివిటీస్కి చక్కగా అది ఉపయోగపడుతుంది. అయితే ఈ క్రమం ఎప్పుడైతే మనం బ్లడ్లో ఉన్నటువంటి, మన రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ శాతం పెరుగుతుందో, మన బాడీ ఏం చేస్తుంది అంటే, సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, గ్లైకోజన్ అంటే అడిషనల్గా వచ్చినటువంటి గ్లూకోజ్ గ్లైకోజన్గా మారి మన బాడీలో కొంతవరకు దాచుకుంటుంది. అంటే అడిషనల్గా వచ్చినటువంటి దాన్ని ఎప్పుడైతే మనం ఎప్పుడైనా సరిగా ఫుడ్ తీసుకోకపోయినా మన బాడీలో, మన రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినప్పుడు అది మళ్ళీ మార్చుకుంటుంది. అయితే ఈ గ్లైకోజన్గా మార్చుకోవడానికి బీటా సెల్స్ ఇన్సులిన్ రిలీజ్ చేసి దాన్ని గ్లైకోజన్గా మారుస్తాయి. మళ్ళీ అది రిలీజ్ అయ్యి, అంటే మనకి ఎప్పుడైతే తక్కువ పడినప్పుడు మళ్ళీ అది రిలీజ్ అయ్యి మళ్ళీ గ్లూకోజ్గా మారాలి అనుకున్నప్పుడు గ్లూకాగాన్ అవసరం పడుతుంది. ఆ గ్లూకాగాన్ని ఆల్ఫా సెల్స్ రిలీజ్ చేస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ సిస్టమ్ ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో ఎలాంటి ప్రాబ్లం రాదు మనిషికి. ఈ సిస్టమ్ ఎప్పుడైతే దెబ్బతింటుందో, అంటే ఇది స్టోర్ చేసుకోవడము అండ్ ఆ స్టోర్ చేసుకున్న దాన్ని తీసుకునేటువంటి విధానం ఎప్పుడైతే దెబ్బతింటుందో షుగర్ అటాక్ అవుతుంది. అప్పుడు ఇన్సులిన్ మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మొత్తం 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మన ఇమ్యూనిటీ సిస్టమే బీటా సెల్స్ని అటాక్ చేయడం జరుగుతుంది, అది నెంబర్ 1. రెండోది ఏంటి అంటే, జెనెటికల్గా మన పూర్వీకుల నుంచి రావడము అండ్ మన లైఫ్ స్టైల్ పరంగా, అంటే మనం తినేటువంటి నిత్యం ఫుడ్ వల్ల మనం అనుకున్నాం కదా, ఇందాక శుక్రచంద్రులు అనుకున్నాం కదా. అయితే ఈ డయాబెటిక్ వచ్చేటువంటి సిస్టమ్కి మన జ్యోతిష్ శాస్త్రానికి ఉన్న లింక్ మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇందాక మనం చెప్పుకున్నాం ఫుడ్కి చంద్ర శుక్రులు కారకులని, అలాగే బ్లడ్కి కుజుడు, ఎందుకంటే బ్లడ్లో కలవడం వల్ల అనుకున్నాం కదా.
అండ్ ప్యాన్క్రియాసిస్ వీటికి గురువు. 1 అంటే లగ్నము, 6 అంటే రోగము, 8 అంటే కంటిన్యూషన్ ఎక్కువ కాలం ఉండేటువంటి ఆయుష్ కారకుడు. 8 ఈజ్ ఆయుష్ కదంటే ఎక్కువ కాలం ఉండేదంతా 8. ఇక్కడ నేను మీకు ఒక జాతక చక్రాన్ని వివరించి ఈ కాంబినేషన్ నేను మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, లగ్నము 20 డిగ్రీల 37లో పడింది, తులాలగ్నం. ఇక్కడ ఎప్పుడైతే తులాలగ్నం 20.37లో పడిందో గురువు యొక్క నక్షత్రం ఉంటుంది. ఇక్కడ గురువు ఈ లగ్నానికి, తులాలగ్నానికి షష్ఠమాధిపతి, 6వ అధిపతి అయినటువంటి గురువు 12లో కేతువుతో కలిసి ఉన్నాడు, నెంబర్ 1. అలాగే లగ్నాధిపతి శుక్రుడు, అష్టమాధిపత్యం కూడా శుక్రుడికి వచ్చింది, అతను 6లో ఉన్నాడు. అంటే 1, 6, 8 కాంబినేషన్ వచ్చింది. అడిషనల్గా 12th కాంబినేషన్ కూడా వచ్చింది. ఓకే. అండ్ మనం ఇంకేమేం చెప్పుకున్నాం, గ్రహాలు అనుకున్నాం. ఏంటది, శుక్ర, చంద్ర, గురువు మరియు కుజుడు. ఫైన్. ఇక్కడ చూడండి, శుక్రుడు లగ్న అష్టమాధిపతి షష్టమంలో ఉన్నాడు, లగ్న అష్టమాధిపతి షష్టమంలో ఉన్నాడు శుక్రుడు. అలాగే కుజుడు 2వ స్థానంలో నుండి వక్రించి లగ్నంలోకి వస్తున్నాడు. మరియు గురువు షష్టమాధిపత్యం వచ్చినటువంటి గురువు 12లో ఉన్నాడు. అంటే ఎఫ్లిక్ట్ అయ్యాడు, ఇక్కడ గురువు పాడయ్యాడు. ఫార్ములా ఏంటంటే ఈ గ్రహాలు పాడవ్వాలి, ఆ గ్రహాల వల్ల రావడం కదా, ఆ గ్రహాలు పాడే ఆ యొక్క దశాభుక్తులు రావాలి. గురువు పాడవడం జరిగింది. చంద్రుడు కేతుతో కలిసినటువంటి గురువుతో చూడబడడం జరిగింది, అంటే షష్టమాధిపతితో దృష్టి పడింది. అలాగే లగ్నాధిపతి షష్టమంలో ఉండి రాహుతో పాడయ్యాడు. గురువు, చంద్రుడు, శుక్రుడు పాడయ్యారు. కుజుడు వక్రించి లగ్నంలోకి వస్తున్నాడు. కుజుడికి సపోర్టింగ్ ప్లానెట్స్ ఏమీ లేవు. ఎప్పుడైతే ఇటు వస్తున్నాడో శని రాహులతో చూడబడుతున్నాడు. ఈ కాంబినేషన్ వల్ల ఇతనికి మనం ఇందాక అనుకున్నటువంటి కాంబినేషన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. దీంతోపాటు అందరూ అనుకుని ఉంటారు పాపగ్రహాల సంబంధంలోనే జబ్బులు వస్తాయని, శుభగ్రహాలు నడిచేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇక్కడ ఏంటంటే వాటి పోర్ట్ఫోలియోస్ బట్టి అవి పనిచేస్తుంటాయి. ఇక్కడ డయాబెటిక్ రావడానికి గల కారణాలు ఏంటండి, శుక్ర, గురువు, చంద్ర అండ్ కుజ అనుకున్నాం. 168 కదా. ఇక్కడ చూడండి, ఇతనికి 2006లో వచ్చింది డయాబెటిక్. గురువులో శుక్రుల్లో గురువులో వచ్చింది. అంటే గురువు షష్టమాధిపతి 12వ స్థానంలో ఉన్నాడు, శుక్రుడు 168 కాంబినేషన్. అండ్ అగైన్ గురువు యొక్క అంతరము, గురువు దశ, శుక్రుడు యొక్క భుక్తి, గురువు యొక్క అంతరము. చూసారా ఇట్లా. అయితే మరి ఇలా వచ్చినప్పుడు తగ్గడానికి ఏం రెమెడీస్ చేసుకోవాలి, అసలు రాకుండా అంటే ఈ జాతక చక్రాన్ని ముందే చూసినట్లయితే ఎలాంటి రెమెడీలు చేసుకోవాలి అంటే, యాక్చువల్గా ఏదైనా సరే జబ్బు తగ్గడానికి జ్యోతిష్ శాస్త్రంలో ఇప్పుడు చెప్పబడింది. 6 రోగం అయితే పంచమం దానికి 12వ స్థానం, అంటే పంచమం 6కి 12 5 అవుతుంది. సహజ 5వ అధిపతి రవి. అంటే జ్యోతిష్ శాస్త్రపరంగా సూర్య నమస్కారాలు, అరుణ పారాయణము, సూర్య నమస్కారాలు 12 పోస్టర్స్ ఉంటాయి కదండి, ఆ పోస్టర్స్ చేసుకోవాలి. అండ్ సైంటిఫిక్గా చెప్తూ ఉంటారు, ఏమని, ఎక్కువగా వాకింగ్ చేయాలండి అంటూ ఉంటారు. వాకింగ్కి కుజుడు కారకుడు అండి. అంటే ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే క్లియర్గా ఉంటాయో, మనలో ఉన్నటువంటిది ఎనర్జీగా ఉంటుందో డయాబెటిక్ రాదు. రెండవది చపాతీ తినాలి అంటుంటారు. ఎందుకు చపాతీ తినాలి, ఎందుకు అసలు అంటే ఈ పాలిష్డ్ రైస్ వల్లే మనకి ఎక్కువగా వస్తుంది. 30 ఏళ్ల క్రితం ఇది ఎక్కువగా వాడేవారు కాదు. పాలిష్డ్ రైస్ పెరుగుతున్నా కొద్దీ మనకి శుక్రచంద్రుల యొక్క ఎనర్జీస్ పెరిగిపోయాయి బాడీలో. శుక్రచంద్రులు పాలిష్డ్ రైస్ కారకులు. సో అది కారణం. ఇక దాంతోపాటు పంచమాధిపతి ఎవరో తెలుసుకోవాలి. ప్రతి లగ్నానికి ఒక పంచమాధిపతి ఉంటుంది. ఈ లగ్నానికి శని, అంటే శని రిలేటెడ్ సంబంధమైనటువంటి రెమెడీస్ చేసుకోవడం, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇది కాకుండా ఇంకొక చార్ట్ నేను మీకు అనాలిసిస్ చేస్తాను. ఇది మరొక జాతకం. ఇతను 27/4/1957 సంవత్సరంలో 6:25 పగలు చిత్తూరులో జన్మించడం జరిగింది. ఇతనికి కూడా షుగర్ అటాక్ అయింది. అయితే ఇతనికి షుగర్ అటాక్ అయినటువంటి అంశం వేరు. ఎలాగది అంటే, ఇతనికి 2006 సంవత్సరం జనవరిలో శుక్రుల్లో శనిలో కేతు, శుక్రుడి దశ, శని యొక్క భుక్తి మరియు కేతు యొక్క అంతరంలో యాక్సిడెంట్ అయి చెయ్యి పెద్ద దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగిలినప్పుడు షుగర్ లెవెల్స్ సరిగ్గా ఉండాలని చెప్పి వాళ్ళు ఇన్సులిన్ ఇవ్వడం మొదలుపెట్టారు కొన్ని రోజుల పాటు. దాని మూలకంగా తర్వాత షుగర్ అటాక్ అంటే మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా సరే బాడీలో దాన్ని పనిచేయకుండా కృత్రిమంగా బయట నుంచి మనం ఏదైనా అందిస్తున్నాం అనుకుని, కృత్రిమంగా
అప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీలో ఉన్నటువంటి కొన్ని సిస్టమ్స్ ఆగుతూ ఉంటాయి. అంటే మనం వాకింగ్ చేయకపోతే లోపల కొన్ని సిస్టమ్స్ ఎట్లా అయితే పని చేయకుండా కొత్త కొత్త జబ్బులకు వస్తాయో, వాకింగ్ ఎంత అవసరమో, అంటే కుజుడి యొక్క పాత్ర ఎంత ఉంది అని చెప్పడానికి నేను వాకింగ్ అనేటువంటి పదం చెప్తున్నాను. ఇక్కడ చూడండి, శుక్రుల్లో శనిలో కేతు. మనకు ఫార్ములా ఏంటి? శుక్ర, చంద్ర, గురువు అండ్ కుజుడు ఇవి ఎఫ్లిక్ట్ అవ్వాలి. ఫస్ట్ చూసుకున్నట్లయితే 168 కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కుజుడు రాహు ద్వారా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది పంచమ దృష్టితో. మరియు శని వక్రించి రాహుతో కలిసి ఈ రెండింటిని కంబైన్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ నుంచి ఈ దృష్టితో చూస్తూ మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ కుజుడితో. అంటే ఎప్పుడైతే ఇలా స్పాయిల్ అయినటువంటి కాంబినేషన్తో శని ఎప్పుడైతే ఇలా చూస్తుంటాడో అది కూడా పాడైనట్టే. మరియు గురువు వెనక్కి వెళ్ళి ఎగ్జాల్ట్ అవుతున్నటువంటి గురువే కానీ సాటర్న్ రాహు బారిన పడుతున్నాడు మళ్ళీ. అంటే ఇక్కడ చాలా క్లియర్గా గురువు, చంద్రుడు, కుజుడు పాడయ్యారు. అలాగే శుక్రుడు కేతువుతో కలిసి పాడయ్యాడు. ఇక్కడ యాక్సిడెంట్ అవ్వడానికి గల కారణం వాహన సంబంధమైనటువంటి శుక్రుడు, ఆపరేషన్ అవ్వడానికి శని కేతువులు కారకులు అవుతారు. ఎందుకంటే ఈ లగ్నానికి శని బాధకుడు. శనికేతు కాంబినేషన్లు ఎప్పుడైతే అయిందో ఇంత లావుగా ఉండాల్సిన చెయ్యి ఆపరేషన్ వల్ల సన్నబడిపోయి ఒక రకంగా ఈ చెయ్యి ఒక రకంగా ఉంటే ఈ చెయ్యి మరో రకంగా ఉంటుంది. చూడండి, ఆ సమయంలో నడుస్తున్నటువంటి దశాభుక్తులు అక్కడ షుగర్ అతనికి లేకపోయినా ఒక యాక్సిడెంట్ ఇచ్చి బయట నుంచి ఇన్సులిన్ చేరేలా చేశాయి. మరి ఇలాంటి సమయంలో వీళ్ళు మరి ఎలాంటి రెమెడీ చేసుకుంటే అవుతుంది అంటే, షుగర్కి ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూర్య నమస్కారాలు, 12 పోస్చర్స్ చేయడం ఖచ్చితంగా చేయాలి. అలా చిన్నప్పటి నుంచి కనుక చిన్న పిల్లలకి ఇప్పటి నుంచే కనుక మీరు ప్రాక్టీస్ చేయించినట్లయితే వాళ్ళు షుగర్ బారిన పడరు. ఎందుకు అంటే జెనెటికల్గా వంశపారంపర్యంగా వచ్చేటువంటి రోగాలకు కారకుడు రవి సంబంధమైన దోషాలు మనం చేయడం వల్లే. ఎందుకంటే వంశాలకు కారకుడు రవి. కాబట్టి మనం కనుక సూర్య ఉపాసన బాగా చేస్తున్నట్లయితే మన తాతలు ముత్తాతలతో నుంచి వస్తున్నటువంటి తగ్గిపోతూ వస్తుంటుంది. అలాగే చాలామంది సండేస్ నాన్ వెజిటేరియన్స్ తినడం లాంటివి చేస్తుంటారు. కంప్లీట్లీ రాంగ్ శాస్త్రపరంగా. మరియు మనం అనుకున్నాం పాలిష్డ్ రైస్ తినడం, అది శుక్రచంద్రుల యొక్క కాంబినేషన్ మన బాడీలో పెంచుకున్నట్టు. అండ్ వాకింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేస్తూ ఎవరి జాతక చక్రంలో అయినా 5th లార్డ్ యొక్క జపతపాలు చేసుకోవడం. అంటే ఈ లగ్నానికి 5th లార్డ్ రవి, మరొక లగ్నానికి మరొక పంచమాధిపతి అవుతాడు. ఆయన పంచమాధిపతి ఒక ఎత్తు అయితే పంచమంలో ఉన్నటువంటి గ్రహము, ఏదైనా గ్రహం ఉన్నట్లయితే ఆ గ్రహం అధిక ఫలితాలు ఇస్తుంది. మరియు పంచమాధిపతి ఎవరితో కలిసి ఉన్నారు తత్సంబంధమైనటువంటి జపాలు తపాలు చేసుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి. అలాగే షుగర్ కాంబినేషన్ ఉన్నటువంటి కాంబినేషన్లో మనం ఈ చార్ట్ చూసినట్లయితే రాహు ద్వారా కుజుడు పాడవుతాను, అంటే రాహుకు చేసుకోవాలి. అలాగే శని ద్వారా బాధకుడి ద్వారా ఈ కనెక్షన్ వచ్చింది కాబట్టి శని మరియు రాహు, అంటే శనివారాలు గోసేవలు చేయడము, శనివారాలు ఆ అధిష్టాన దేవతలు అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయించడము, ఇవి చేయడము. మరొకటి ఏమిటి అంటే తరాలు మారుతున్నా కొద్ది అలవాట్లు మారుతూ వస్తున్నాయి. భజన చేయడం ద్వారా కూడా షుగర్ రాదు. ఎందుకు అంటే మనకి ఇవన్నీ కూడా జ్యోతిషాస్త్రపరంగా చంద్ర సంబంధమైన శుక్ర సంబంధమైనటువంటివి. ఇవి ఎప్పుడైతే అవుతుంటుందో వైబ్రేషన్స్, సుజోక్ థెరపీ పరంగా కూడా వైబ్రేషన్స్ పెరుగుతాయి. మరొకటి ఉంది ఆయుర్వేదంలో, దీనికి ఒకటి ఉంది షుగర్ రాకుండా. ఎడమ వైపు కనుక మనం పడుకున్నట్లయితే సూర్య నాడి బాగా యాక్టివేట్ అయినట్లయితే షుగర్ రాదు, దీర్ఘాయుర్దాయంగా ఉంటుంది అని కూడా శాస్త్రం. కాబట్టి ప్రతి జాతక చక్రాన్ని మనం పరిశీలించి ఏ రోగం రాకుండా ఒకవేళ చక్రంలో ఉన్నప్పటికీ కూడా చిన్నప్పుడే మనం గుర్తించి వీళ్ళకి ఇది అటాక్ అవ్వకుండా ఉండాలంటే అలాగా మన పూర్వీకులకి తాతలకి ముత్తాతలకి ఉన్న వీళ్ళకి వస్తాయేమో, ఇవి వస్తే పాపం వీళ్ళు బాధపడతారు కదా అన్నప్పుడు మనం కనుక చిన్నతనంలోనే కనుక మనం వీటిని గుర్తించి తత్సంబంధమైనటువంటివి చిన్నప్పటి నుంచే వాళ్ళకి యోగాసన రూపంలోనో లేకపోతే ఫుడ్ రూపంలోనో మనం కనుక మార్చుకున్నట్లయితే మనం వాళ్ళని రోగం బారిన పడకుండా చేయొచ్చు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. ఆరోగ్యానికి మించినటువంటి మరొకటి లేదు. కాబట్టి ఈ రకంగా మనం ఎలాంటి ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేసుకోవచ్చు ముందుగా మనం గుర్తించినట్లయితే.